కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం. ఇక మొత్తంగా బీఆర్ఎస్ నేతలను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఫార్ములా రేస్, కాళేశ్వరం అంటూ కాలం గడుపుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే తప్ప పాలన చేత కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకానికి పెడుతున్నారని తెలిపారు. తమ సహనాన్ని పరీక్షిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఎమ్మెల్యే మాధవరం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నెల నుంచి అభివృద్ధి చేయకుండా ప్రజలను పట్టించుకోకుండా పొద్దుగల లేస్తే పండుకున్న దాకా కేటీఆర్ తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడడం, ప్రజా సమస్యలను పక్క పెట్టడం, ఒకసారి కాళేశ్వరం అనడం, ఒకసారి చూస్తేనే ఈ కాలం అనడం. ఇక ఈ రకంగా 18 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేసేది ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పొద్దులే తిట్టడం, ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన సావాలని చెప్పి కోరుకోవడం, ఆయన బొంద పెడతామని చెప్పుకోవడం, ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారో అన్ని రకాలుగా మాట్లాడుతున్న భాష వింటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి